హై వ్యూస్. సినీ ఇండస్ట్రీ ఈరోజు స్పందిస్తున్నట్టుగా పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ విషయంలో దారుణంగా మాట్లాడినప్పుడు స్పందించి ఉంటే, సమంత విషయంలో కానీ, నాగ చైతన్య విషయంలో కానీ, అక్కినేని ఫ్యామిలీ విషయంలో కానీ ఈరోజు కొండా సురేఖ తెలంగాణ మంత్రి అలా నోరు జరి ఉండేది కాదు. అసలు ఎంత ఘోరంగా పోసాని కృష్ణమురళి మాట్లాడాడు అన్నది అంతా చూసాం. పవన్ కళ్యాణ్ తల్లిని ఘోరాతిఘోరమైన పదజాలంతో దూషించాడు. పవన్ కళ్యాణ్ భార్య రేణుదేశాన్ని అనవసరంగా లాగాడు. పవన్ కళ్యాణ్ పసి బిడ్డలను సైతం ఎంత నీచంగా మాట్లాడాడు పోసాని కృష్ణమురళి. ఆ క్షణం నిజంగా సినీ ఇండస్ట్రీ ఉండే పెద్దలు, వాళ్ళు నిజంగా పెద్దలైతే, వారికి ఒక మనసు అనేది ఉంటే, మనస్సాక్షి అనేది ఉంటే, సిగ్గు శరం అటువంటివి ఉంటే పదాలు వాడకుండా పట్టిన వాడుతుంది. ఎందుకంటే కనీసం ఈరోజు స్పందించారు, ఈరోజు అంతా ఏకమై ముందుకు వచ్చారు. ఇకనైనా మన జోలికి ఎవరు రాకూడదు అనుకున్నందుకని ఈరోజు వచ్చున్నారు వాళ్ళు. అదే ఆ రోజే వచ్చి ఉంటే, అదే పోసాని కృష్ణమురళిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తే ఇంతదాకా వచ్చేది కాదు పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు. అసలే సినిమా టికెట్లకు సంబంధించి అడ్డదిడ్డంగా తగ్గీయటం, ఆ తర్వాత వీళ్ళంతా వెళ్ళి ఆయన దగ్గర ప్రాధేయపడతాం, రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ను కూడా ఎవరు మీరు అని చెప్పేసి ఆయన అంటాం, రాజమౌళి తనను పరిచయం చేసుకోవాల్సి రావటం, ఈ జగన్ సైకో ఏదైనా దగ్గర నుంచి చూసినటువంటి వీళ్ళు ఇక పోసాని కృష్ణమురళిలో మనం ఏదన్నా కనుక స్టెప్ వేస్తే మరలా మొదటగా వచ్చింది. ఇంకా సినీ ఇండస్ట్రీ అన్న వాళ్ళకి సంబంధించి, సినిమాలకు సంబంధించి ఏపీలో ఇంకా ఆల్మోస్ట్ అంతా క్లోజ్ అయినట్టు అని చెప్పేసి భయపడిపోయి ఎందుకన్నా సైలెంట్గా ఉన్నారు. ఈవెన్ వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎంతో మంది వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా సొంతంగా మేము ఏమీ మాట్లాడకూడదు, స్క్రిప్ట్ వచ్చింది ఆ స్క్రిప్ట్ చూసి చదవాలా, స్క్రిప్ట్ చూసి చెప్పాలా, లేకుంటే మాకు పార్టీలో అనుకున్న వేళ గౌరవం ఉండదు, రకరకాల ఇదే. పోసాని కృష్ణమురళి విషయంలో కూడా సినీ ఇండస్ట్రీలో ఆయన గురించి తెలిసిన వాళ్ళు, పోసాని కృష్ణమురళి ఎవరండి? ఫుల్ టైం పొలిటీషియనా? కాదే. ఒకనాడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు, ఆ తర్వాత బయటకు వచ్చాడు. చిరంజీవిని కానీ, పార్టీని కానీ విమర్శించడం కానీ, కాంగ్రెస్ విమర్శించడం కానీ, టీడీపీ విమర్శించడం చాలా చేస్తున్నాడు. మరి ఎందుకో కానీ జగన్మోహన్ రెడ్డి నచ్చాడు, వచ్చాడు. ఇక ఆ తర్వాత మొదలెట్టాడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి, చంద్రబాబుని టార్గెట్ చేయాలి, లోకేష్ని టార్గెట్ చేయాలి. అసలు అది నోరా డ్రైనేజీనా అన్నంతగా భయపడే విధంగా అడ్డదిడ్డగా మాట్లాడాలి. మరి జగన్ పిలిచి ఏమన్నా ఇచ్చాడా ఏంటంటే ఏదో సలహాదారు పదవి ఇచ్చినట్టున్నాడు, అది కూడా ఇప్పుడు చివరిలో. సో ఇప్పుడు విషయం ఏంటి? ఆ రోజు పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలను ఒక్క సినీ పరిశ్రమ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఖండించాలి. ఆ రోజు పోసాని కృష్ణమురళి మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి అంటే, పవన్ కళ్యాణ్ ఒక్కడంటే ఓకే, పొలిటీషియన్స్ కదా అది అనుకున్నారు. పవన్ కళ్యాణ్ తల్లిని, పిల్లలని అందరిని ఘోరాతిఘోరంగా అన్నాడు ఆ మనిషి. ఎవడో ఏదో చేస్తే పవన్ కళ్యాణ్కి సంబంధం అసలు అది నీచంగా మాట్లాడు. అదేంటే నన్ను చంపేస్తే పవన్ కళ్యాణ్ కారణమని రకరకాలుగా మాట్లాడాడు. ఆ రోజు సినీ ఇండస్ట్రీ అంతా మౌనంగా ఉంది. ఈరోజు ఏకంగా కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ వల్ల విడాకులు వచ్చాయి అన్నప్పుడు నేను కానీ మిగతాలు కానీ చాలా మంది వీడియోలు కూడా ఇచ్చున్నాం. ఈవెన్ న్యూస్ ఛానల్స్ కూడా మెయిన్ హైలైట్ చేసి ఏమని, హీరోయిన్ల ఫోన్లు, హీరోల ఫోన్లు, హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు తెలుసుకొని వాటి త్రూ వచ్చేసి వీళ్ళకి కావాల్సిన మనం చేయించుకోవటం, లేదన్నప్పుడు ఎంతమంది డబ్బు డిమాండ్ చేయటం, లేదన్నప్పుడు వాళ్ళ వ్యాపారాల్లో షేర్ అవ్వటం, ఇటువంటివి చేశారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అని మన పోలీసులు చెప్పిన ప్రకారం మనం అనుకున్నాం. అలా సమంత నాగ చైతన్య మధ్య విడాకుల కారణం ఈ ఫోన్ ట్యాపింగే. ఈ కేటీఆర్ఏ వాళ్ళకి ఒక విషయం చెప్పుకున్నాడు, దాని దగ్గర ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి, గొడవలు అయినాయి, చివరికి నా మీద నీ పెత్తనం ఏంటన్నట్టుగా రకరకాలు అనుకున్నారు, చివరికి విడిపోయారు అన్నట్టుగా ఇలా మాట్లాడుకున్నాం. బట్ నేను కొండా సురేఖ ఏకంగా నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ సెంటర్ కోల్చకుండా ఉండాలి అంటే తన కోడలైన సమంతని తన దగ్గరికి పంపాలన్నాడని, ఆయన అలా అనేటప్పటికీ నాగార్జున నాగచైతన్యని అడిగాడని, నాగచైతన్య సమంతను అడిగిందని, సమంత కాదనేసరికి ఇక నాగ చైతన్య నాగార్జున ఇద్దరు ఉండేసి అలాంటప్పుడు మాకు అవసరం లేదు వెళ్ళిపో అంటే అప్పుడు విడాకులు ఇచ్చారని. అసలు అబ్బా ఎంత కంపరం ఉంటుందంటే నాకైతే నేను నా న్యూస్ చూడగానే ముందు ఫోన్ ట్యాపింగ్ వల్ల అంటే ఓకే ఇప్పుడులాగన్నారులే అనుకున్నా. ఆ తర్వాత ఆమె మాట్లాడిన విధానం ఒక మహిళా మంత్రి అయ్యి ఉండి అంత ఘోరంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. స్వామి, ఒకప్పుడు వైఎస్ఆర్ దగ్గర ఎవరైతే మంచి పేరు ప్రతిష్ఠ పక్కన పెడదాం, ఎవరైతే వైఎస్ఆర్ దగ్గర మంచి పేరున్నారు ఆ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది ఆల్మోస్ట్ ఇప్పుడు జగన్ లాగే అర్థమవుతుంది నాకు. జగన్ కూడా అంతే కదా, ఎంత ఘోరంగా మాట్లాడతాడు ఆ మనిషి. వీళ్ళంతా ఒకే బ్యాచ్ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే.
ఏంటంటే అసలు ఆ మాట్లాడిన విధానం అసలు అంత ఘోరంగా. ఇక ఆ తర్వాత సమంత క్లియర్గా చెప్పింది, డైవర్స్ అంది ప్యూర్ ఏమంటారు పర్సనల్ విషయం, అండ్ అది ఇద్దరం కూడా ఇష్ట ప్రకారం మ్యూచువల్గా తీసుకున్నది. అసలు దానికి రాజకీయాలకి ఏం సంబంధం? అసలు ఒక ఆడపిల్లగా, ఒక ఆడ మనిషిగా సమాజంలో నెగ్గుకు రావాలంటే అంత ఈజీనే ఈరోజు. అట్లాంటిది సినీ ఇండస్ట్రీ ఎక్కడ దొరికిద్దో అవకాశం అని చెప్పేసి ఆవురారు అంటే అంతా చూస్తుంటారు ఆడపిల్ల విషయం. అటువంటి సినీ ఇండస్ట్రీలో ఉంటూ నెగ్గుకు రావడం అంటే మామూలు విషయం కాదండి. అటువంటి నేను ఈరోజు నా పని నేను చేసుకుంటూ ఉంటే నన్ను అసలు ఇందులో ఎందుకు తీసుకొచ్చారు? అది కూడా దారుణంగా వేరే వారి విషయానికి ఇక్కడ చొప్పి చింతలానా అని చేసి ఆమె మాట్లాడితే, ఇక ఈలోపు నాకున్న సమాచారం ఏంటంటే ఆ మంత్రి ఆమె చెప్పలేదు ఎవరు, కొండా సురేఖ. ఈవెన్ నేను క్రాస్ చెక్ చేశా, ఇప్పటికీ ఆమెకు క్షమాపణ చెప్పలా. నేను నాగార్జున అన్నాడు, అసలు మీ రాజకీయాల కోసం మా వ్యక్తిగత విషయాలు ఎందుకు తీసుకొస్తారు? మా పనిది మేము చేసుకుంటూ ఉంటాం, చూసుకుంటూ ఉంటాం, సినీ ఫీల్డ్ వాళ్ళం. మీరేంటి ఇలా మాట్లాడారు అసలు మా కుటుంబం గురించి? కరెక్ట్ కాదండి, ఇది మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆయన అన్నాడు. అది ఆ ముక్క పట్టుకుని నేనేమంది, సమంతని ఎక్కడ కూడా తగ్గించే ఉద్దేశం నాకు లేదు, అక్కినేని ఫ్యామిలీని ఏదో అనాలని ఉద్దేశం నాకు లేదని అక్కినేని నన్ను వర్డ్ కూడా యూజ్ చేయాలని ఒక సినీ ఫ్యామిలీని అనుకోకుండా తీసుకురావాల్సి వచ్చింది. నేను వాంటెడ్గా అయితే నేను చేయలేదు. కేటీఆర్ యొక్క మనస్తత్వం చెప్పడం కోసం ఇది అంతా చెప్పాను తప్ప వేరేది కాదు అంటూ బేషరతుగా నేను అన్నటువంటి మాటలు వెనక్కి తీసుకుంటున్నా అన్నారు. అంతే అయిపోయింది. కేటీఆర్ మాత్రం వదిలిపెట్టమను, కేటీఆర్ మాత్రం క్షమాపణ చెప్పాలట. ఎవడో గన్నయ్య గాడు, సరే వాడు బీఆర్ఎస్ సోషల్ మీడియా అకౌంట్స్ అని అనుకుందాం, బీఆర్ఎస్ పార్టీ అని అనుకుందాం, ఎంపీ రఘునందన్ రావు గురించి అండ్ కొండా సురేఖ్ గురించి తప్పుడుగా పోస్ట్ పెట్టారు. నో డౌట్ వాళ్ళకి శిక్షించాల్సిందే. దానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం అనేది ఏదైతే ఉందో ఓకే, ఎందుకంటే కేటీఆర్ వచ్చి బాధ్యత రహితంగా మాట్లాడున్నాడు కాబట్టి ఓకే అంతవరకు. సమంత విషయంలో అక్కినేని ఫ్యామిలీ కనీసం క్షమాపణ చెప్పకపోగా మరలా వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాను అంటూ కేటీఆర్ మాత్రం వదిలేదు, ఆయన క్షమాపణ చెప్పాల్సింది అంటుంది. రోజా అదే అన్నారు, మీరు ఆడవాళ్లే కదా, అక్కడ ఉన్నది ఆడవాళ్లే కదా, ఎలా అనగలిగారు మీరు ఆ రకంగా, నేను ఖండిస్తున్నానని చెప్పేసి. ఖుష్బు అంది, 2 నిమిషాలు మీరు లైమ్ లైట్ ఏదో ఉండాలన్నట్టుగా, మీరు ఏదో ఒకసారి ఫోకస్ అవ్వాలన్నట్టుగా మా సినిమాల మీద పడతారా? ప్రకాష్ అన్నాడు, సిగ్గుమాలిన రాజకీయాలు, సినిమా వాళ్ళంటే అంత చిన్న చూపా అన్నాడు. చిరంజీవి గారు అన్నారు, బాధ్యత మంత్రి పదవిలో ఉండి సినీ ఇండస్ట్రీ వాళ్ళ పట్ల ఎంత దారుణంగా మాట్లాడటం ఏంటి అని చెప్పేసి. జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు, ఇక చూస్తూ మేము కూర్చోలేము, నిరాధారమైన ఆరోపణలు చేస్తే అన్నాలు మేము తట్టుకోవాలన్నాడు. నాని అన్నాడు, ఈ రకంగా మాట్లాడుతామేంటి సినీ ఇండస్ట్రీ మీద, ఇంకెన్నాళ్ళు ఈ రకంగా చెప్పేసి అన్నాడు. కాదంబరి కిరణ్, అక్క ఏంటక్క నువ్వు ఇలా మాట్లాడుతాను అన్నాడు. దెన్ కోన వెంకట్ అతను అన్నాడు, అబ్బూరి రవి అన్నారు. వీళ్ళంతా ఏం చెప్తున్నారు? అబ్బూరి రవి చాలా కరెక్ట్గా చెప్పున్నాడు, నదిని శుభ్రం చేయాలని చెప్పేసి అన్నారు కదా, నదినిగా చేయాల్సింది మిమ్మల్ని, మీ మనసును శుభ్రం చేసుకోండి అన్నాడు. అంటే అంత ఘోరంగా వ్యర్థమైపోయింది మీ మనసు మీరు అని చెప్పేసి అన్నాడు. ఇక అమల ఏకంగా రాహుల్ గాంధీకి సంబంధించి మెన్షన్ చేస్తూ, మీరు మానవత్వాన్ని మర్యాదని విశ్వసిస్తే మీ పార్టీ మంత్రి చేత మాకు క్షమాపణ చెప్పించండి. అసలు ఎలా ఆమె ఒక మహిళ అనగలిగింది అని చెప్పి డైరెక్ట్ కోట్ చేసింది. మరల మల్లు రవి నాగర్ కర్నూలు ఎంపీ అనుకుంటా, ఆయన వచ్చాడు మరల. అమల అంట రాహుల్ గాంధీ విషయంలో మెన్షన్ చేసినారు, కరెక్ట్ కాదంట. సో రూలింగ్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి మీద అభిమానం ఉంది నాకు, అటువంటిది ఇంకా గట్టిగా స్పందించలేకపోతున్నా. ఆనాడు జగన్మోహన్ రెడ్డి విషయంలోనే స్పందించాలి, రూలింగ్లో ఉన్నా. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని మీద కూడా స్పందించున్నా, రూలింగ్లో ఉన్నా. ఎందుకు? క్లియర్గానే కనిపిస్తోంది, ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మాత్రమే స్పందిస్తా ఉన్నా నేను. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. నాకున్నటువంటి ఐడియాలజీ ప్రకారంగానే, నాకున్నటువంటి ఎస్టిమేషన్ ప్రకారం మొత్తం చూస్తా పోతా ఉంటే కొండా సురేఖ మంత్రి పదవి ఓటం ఖాయమనిపిస్తా ఉంది. మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి.